చక్రవర్తితో మీరంతా గొప్పవారు, చాలా పుణ్యాత్ములు, మీ తాతలు కూడా మంచి మేటి మొగలు. ఎవరైనా ప్రత్యర్థులు అనేటువంటి వారు యుద్ధానికి వచ్చి పిలిచినా ఎదురుగా యుద్ధం చేసేవాళ్ళు, లేక దానం అడిగితే దానం ఇచ్చేటువంటి వాళ్ళు. ఇంతకుముందు ప్రహ్లాదుడు మీ వంశములో గొప్పవాడుగా ఉన్నటువంటి సముద్రముని పెంపుడుతోనే కులం నాయన మీది. అదిగాక పూర్వం మీ మూడవ తాత అయిన హిరణ్యాక్షుడు విజయాన్ని జయించాడు, గదాదండాన్ని ధరించి భూలోకమంతా తిరిగాడు. ఎక్కడా తనకు ఎదురుగలిగిన పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు పంది రూపంలో పరిమార్చిన తరువాత అప్పుడు ఆ హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు, నా తమ్ముని చంపినాడు ఆ విష్ణునారాయణమూర్తి అనేటువంటి ఆవేశముతో విష్ణు యొక్క పరాక్రమానికి ఆశ్చర్యపడినాడు. అబ్బా, అంతటి వాణ్ణి చంపినాడు ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి వాణి, అటువంటి గొప్పవాణ్ణి పంది అవతారం ఎత్తి చంపినాడే, ఆ విష్ణువు ఎంతటి గొప్పవాడని ఆశ్చర్యపడి విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడు. వాడంతా నేను పోయివని ఎంటమ్మడే విష్ణువు పట్టణమైన వైకుంఠానికే పోతా, దండెత్తిపోయి చేసి చూస్తాను అని కథ అని మనస్సులో ఆవేశంతో ఉండే శూలాయుధకస్తుండే కాలాకృతి వచ్చు ధనుజుల్గని విష్ణుడు కాలజ్ఞత మాయాగుణ శీలత నిట్లని తలంచ చిత్తములోన. అప్పుడు ఒక శూలాన్ని ధరించినాడు, చేతులు పట్టుకున్నాడు. ప్రళయకాల యముని వలె వస్తున్నాడు. చూసేదానికి భయపడేటట్టు అందరూ. హిరణ్యకశిపుణ్ణి చూచిన వారు సమయాసమయంలో వర్తించగల మాయల మారి కనుక అప్పుడు విష్ణువు వాణ్ణి చూచి తన మనసులో ఈ రీతిగా ఆలోచించుకున్నాడు. ఏమని ఆలోచించాడంటే, ఎదురై పోర జయింపరాదితని కాకందేనియుల్బోవా విప్రతుడై ప్రాణులంద్రోలు మృత్యువుకి ఎంబై వచ్చునంచు క్రియావిదుండభ్యాక్షుడు సూక్ష్మరూపమున ఆవేశించి నిశ్వాసరంధ్రదిశ దైత్యురుధంతరాళమున ప్రత్యక్ష క్రియాభీరుడై ఈ హిరణ్యకశిపుని యుద్ధములో ఎదిరించి జయించడానికి వీలు లేదు. అట్లు కాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే వీడు ఊరుకుంటాడా, ఊరుకోడు అని ఇక లోకములోని ప్రాణులపైకి మృత్యుగా మారుతాడు, అందరినీ దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు అనుకున్నాడు. విష్ణువు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఎదుటబడి ఏమి చేసే ధైర్యం చాలక ఎదుటపడి ఏం చేసినా కాదు, ఇప్పుడు నా చేతులు ఇప్పుడు చావడు అని ఒక సూక్ష్మమైన రూపముతో ముక్కు రంధ్రము గుండా హిరణ్యకశిపుని గుండెలేకి ప్రవేశించాడయ్యా. ఓ పరీక్షిత్ మహారాజా, గుండెలేకి చేరుకున్నాడు. ఎంతటి మహానుభావుడు, ఎంతటి గొప్పవాడు, ఎన్ని ఆలోచనలు ఉన్నటువంటి మహానుభావుడు, ప్రపంచానంతా కాపాడేవాడు, 84 లక్షల జీవరాశులందరినీ కాపాడేటువంటి మహానుభావుడు విష్ణునారాయణమూర్తి. అటు పిమ్మట హిరణ్యకశిపుడి మందిరములో దూరి విష్ణుమూర్తి కోసం వెతికాడు. ఏడా కాణాలేదు. కానీ పగవాడు విష్ణువు కనిపించలేదే, ఇంకా ఉంటలే నా ఏటుకి అన్న పడి చచ్చిపోయినాడు అని వాని మనస్సులో అనుకున్నాడు. కోపముతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. దిక్కులను, భూగర్భాలను, సముద్రాలను, పట్టణాలను, అడవులను వెతికినాడు. ఎక్కడా కనిపించలేదు. లోకములో ఎక్కడ చూసినా విష్ణువు జాడ చిక్కనందు చేత ఏమనుకున్నాడంటే, కడకు వెదకడాన్ని చాలించి తనలో ఇట్లా అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. ఓ పరీక్షిత్ మహారాజా, పగవాడు మడియనోపును తెగల్దే నీయునెదురువడడే దేహదారులకు తెగినయడం పగర మీదను పగగొనందగదనుచు నుడిగల్ ప్రాభవ శక్తి
నా పగవాడు మరణించి ఉండవచ్చు, చచ్చిపోయినాడు, లేకుంటే ఎందుకు కనపడాడు, నా మీదకి ఎందుకు యుద్ధానికి రాడు? మరణించకుండా ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై పగబూడడం తగదు అని మనసులో అనుకున్నాడు. ఈ విధంగా అనుకొని దండయాత్ర ఆపివేశాడు. అందరినీ కొట్టేది అయినా ఆపు చేసి, అటువంటి మీ ముత్తాత అయిన హిరణ్యకశిపుడు సుగుణాల రాసేయాల పొగుడుతున్నాడు పరమాత్ముడు. ఆయన గుణాలు చాలా ఉన్నాయా, మంచివాడే గొప్పవాడే అని పొగిన్నాడు పరమాత్ముడు. అది అట్లుండని ఆతుర భూసురగతిల్ పురుహుదాదులు తన్ను వేడా నొగిల్ కొండను మీ తండ్రి ఇచ్చాయువు నేతన్మాతృడవే నీవు ఈ లోకమున. ఇక మీ తండ్రి మాత్రము సామాన్యుడా బలిచక్రవర్తి. ఇంద్రాదులు బ్రాహ్మణు వలె బాధ నటించుతూ బ్రాహ్మణులై అడుగుకొనగా సరే తీసుకోండి అంటూ మీ తండ్రి మీ పూజ్యులైన మీ తండ్రి మీ వంశపూర్వజులైన వారికి తన ఆయుస్సును దానమిచ్చినాడయ్యా. తన ప్రాణాన్ని దానమిచ్చినటువంటి వాడు మీ తండ్రి. ఆ విరోచనుడు చాలా గొప్పవాడు. అటువంటి కులము, అటువంటి గొప్ప సంపద కలిగినటువంటి వారు, నీవు కూడా వారికి ఏమాత్రం తీర్చిపోవు అని మనిషిని అణగొట్టేసినాడు పరమాత్ముడు. ఏలితివి మూడు జగములు తోలితి ఇంద్రాది సురల తొల్లిటి వారి బోలితి విధాన గుణములు సాలితివి రాక్షసులను సంరక్షింపడా. నీవు ముల్లోకాలను పాలించావు, ఇంద్రాది దేవతలను కూడా ఓడించావు. దానం ఇవ్వటలోనూ సుగుణాలలోనూ దానం ఇచ్చేదానికి కానీ మంచి గుణాలు కానీ మీ పూర్వం పెద్దలకు సమానమైన వాడివే. మీ పెద్దోళ్ళు చేసినటువంటి పనులు నువ్వు చేసేవాడివే. రాక్షసులను రక్షించడంలో ఈ రాక్షస కులాలంతా సంరక్షించడానికి కూడా సమర్థుడమైన వారే. అయినా కానీ అదిగాక ఒక్క సంగతి అడుగుతున్నాను అన్నాడంట ఆ విష్ణునారాయణమూర్తిగా ఉన్నటువంటి వామనుడు. రాజ్యము గలిగనే పూజ్యులకును యాచకులకు భూమి సురులకు భాజ్యముగ బ్రతుకడే జాజ్యంబులు వాణి జన్మధన గేహంబుల్. ఓ మహారాజా, ఓ బలిచక్రవర్తి, రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగిన వారికి, తిరిగిమెత్తే వారికి, బ్రాహ్మణులకు ధనాన్ని పంచిపెట్టాలి. ఆహా, ఏమి చెప్పాడు? బ్రతకాలి. అట్లు చేయని వాని బ్రతుకు ధనము మేడలు నిరర్థకాలు అవి పరిత్యజింపదగినవే కానీ ఉండి కూడా ప్రయోజనము లేదు. మన దగ్గర ధనం ఉన్నప్పుడు కనీసం 10 రూపాయలైనా ఎవరికైనా దానం ఇవ్వాలి. మన దగ్గర దండిగా ఒడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఒక పూట అన్నం పెట్టాలి ఒకరికి. అటు పెట్టడానికి ఏముంది, ప్రయోజనం ఏముంది అంటున్నాడు. అదిగాక మీ వాళ్ళందరూ మున్నెల్లు దురువదాన్యుల నిన్నడు చోరిల్ త్రిభువనే సుండలు ఇన్ని దినంబుల నుండి ఎన్నండు పెట్టు మనుచు నింద్రముసే. ఓ పరీక్షిత్ మహారాజా, చెప్తాను బాగా ఇను చూడు. దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడుగా మొట్టమొదటి ఎన్నిక చేస్తాడు అని ఆ పరీక్షిత్ మహారాజుకు చెబుతూ, ఇంత వాడవై ఉండి కూడా ఓ బలిచక్రవర్తి, ఇంతవరకు నిన్ను ఇమ్మంటూ ఇన్ని రోజుల నుంచి రాజ్యం వేలుకుండా దేవలోకంలో ఉండవు కదా, ఏనాడైనా నిన్ను వచ్చి పీడించలేదు, నిన్ను అడగలేదు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయుమ్మో. ఆహా, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయుమ్మో. సొమ్ము మేరయల్ల కోర్కెదీర బ్రహ్మకు గతి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర.
రాక్షసరాజా, నీవు నాకు ఏవేవో ఇవ్వాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటరివాణ్ణయ్యా, నాకు భార్య లేదు, పిల్లలు ఏమీ లేదు. నాకు సొమ్ములు అవసరం లేదు, నాకు భూములు కూడా అక్కర్లేదు. 3 అడుగుల నేల మాత్రం ఇమ్ము, 3 అడుగుల నేల మాత్రం నాకు ఇవ్వు, దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను అన్నాడు.